అందరికి వందనాలు. నిత్యముగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ పక్క వారిని పలకరించండి. ఎలా ఉన్నారో పలకరించండి. మీ పక్క వారిని బ్లెస్ చేయండి. యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యేసు నామమున దేవుడు మీ సరిహద్దులు విశాలపరచునుగాక. ఆమేన్. యేసు నామమున ఈ వాక్యం మీ హృదయంలో భద్రపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మన బైబిల్స్ పట్టుకుందామా? ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గంలో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు అంశము ఇష్టమైన ఉపవాసము. చెప్పండి మీ పక్కవారికి భుజము తట్టి, ఇష్టమైన ఉపవాసము. ఎవరికి ఇష్టమైన ఉపవాసము? నేను అంటున్నాను మీకు ఇష్టమైన ఉపవాసం, అనగా మనకిష్టమైన ఉపవాసం. ఓకే, వి విల్ సీ ద బైబిల్. మనం పరిశుద్ధ గ్రంథం ఒకసారి ధ్యానం చేద్దాం. ఇష్టమైన ఉపవాసము ఎవరికి చేయాలంట? మనం దేవునికి చేయాలి. మనుషులకు చేయాలా? మత్తయి సువార్తలో ఉంటుంది ఏమనంటే, మన ముఖము విచారముగా ఉంచుకోకూడదంట మనుషులు ఎదుట. అన్నా, అక్క, నేను ఉపవాసం అంటున్నాను, ఏం బాగా అట్లా కుటుంబంలో ప్రార్థన చే, నేను కూడా చేసుకుంటున్నా. ఎలా ఉండాలి ఉపవాసం? చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. ఓకే, ఉపవాసము, ఇష్టమైన ఉపవాసం చెప్తాను. యెషయా 58వ అధ్యాయము 7-8 వచనములు చదువుకునే ముందు ఒకసారి యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే, 7-8 వచనములు చదువుకునే ముందు ఒకసారి యెషయా ప్రవక్త అసలు ఎవరు? యెషయా ప్రవక్త తండ్రి పేరు ఆమోజు. చెప్పండి, ఆమోజు. ఓకే, యెషయా ప్రవక్త చాలా శ్రేష్టమైన వ్యక్తి, చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తి. యెషయా గ్రంథం మనం చదువుతూ ఉండగా వాగ్దానములు కనపడతాయి, ప్రవచనములు మనకు కనిపిస్తాయి. మన బైబిల్స్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని బుక్స్ ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు. విచిత్రము కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. హల్లెలూయా. 66 చాప్టర్స్ ఉన్నాయి. బైబిల్ మొత్తం మనం చూసినట్లయితే 66 పుస్తకాలు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి, చాప్టర్స్ ఉన్నాయి. కొత్త నిబంధన, పాత నిబంధన సపరేట్గా ఉంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు సెకండ్. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. యెషయా ప్రవక్త గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. యెషయా ప్రవక్త ఎలా చనిపోయాడో తెలుసా మీకు? తెలుసా? యెషయా ప్రవక్త రంపంతో కోసి చంపేశారు. నిజముగా చూద్దామా బైబిల్స్లో? హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 38 వచనం అనుకున్నా. ఒకసారి తీయండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, పేజీ నంబర్ చెప్పండి ఎవరన్నా త్వరగా. 207 37వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, రంపముతో కోయబడిరి, శోధింపబడిరి. యెషయా ప్రవక్త రంపముతో కోయబడ్డాడంట. మనిషి అనే రాజు ఆ టైంలో ఒక చెట్టు గృహలోకి వెళ్ళి దాక్కుంటాడు. యెషయా ప్రవక్త వెళ్ళి దాక్కున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? రంపం పెట్టి కోసేస్తారు. నిజమే, యెషయా ప్రవక్త రంపం పెట్టి కోసేశారు, నిలువునా కోసేశారు అంట తనని. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు రాకముందు ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ప్రవచనంలో నెరవేర్చబడినవా లేవా? ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్చబడిందండి, ప్రతి ఒక్క వాగ్దానము నెరవేర్చబడింది. మరి ఈనాడు మనము ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడుతున్నాం.
అకార్డింగ్ టు ద కీర్తనలు 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాము కదా. ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. నిన్న ఏం మాట్లాడుకున్నాం మనము? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఆయన మనల్ని కని ఉన్నాడు. కాబట్టి మనం ఎలా జీవించాలి, మనం ఎలా ఉపవాసం ఉండాలి? సహోదరి సహోదరుడా, యెషయా ప్రవక్త చూసినట్లయితే దేవుని ఇష్ట ప్రకారంగా జీవించాడు. ప్రవచనములు నెరవేర్చబడినవి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జన్మిస్తారో, ఎలా మరణిస్తారో, ఎలా పునరుద్ధానులుగా తిరిగి లేస్తారో ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్చబడింది. హల్లెలూయా. ఏ గ్రంథంలో అయినా 66 అధ్యాయాలు ఉన్నాయా? లేవు. యెషయా గ్రంథం ఒకటే 66 అధ్యాయాలు ఉన్నాయి. చాలా విచిత్రంగా కనిపిస్తుంది. యెషయా ప్రవక్త కూడా రంపముతో చెక్కబడ్డాడు, అనగా రంపముతో కొయ్యబడ్డాడు. తన మరణం అలా ఉంది. క్రీస్తు కోసం బ్రతికాడు, క్రీస్తు కోసము చనిపోయాడు. స్టెఫను చూసినట్లయితే రాళ్లతో చంపబడ్డాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. మరి మన గురించి ఏం చరిత్ర ఉంది? దేవుని ఎదుట, మనుషుల ఎదుట. సహోదరి సహోదరా, ఒకసారి దేవుడు నిన్నే అడుగుతున్నాడు. ప్రశ్నించుకోండి. ఒకసారి ప్రశ్నించుకోవాలండి. మన గురించి మన బిడల ఎదుట ఏమని ఉంది? మన బంధుమిత్రులు ఏమని చెప్తారు? మొదటగా మనం దేవుని ఎదుట ఏ స్థితిలో ఉన్నామండి? ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఇష్టమైన ఉపవాసము చేస్తున్నారా? కష్టమైన ఉపవాసం చేస్తున్నారా? లేదా నామకార్థమైన ఉపవాసం ఉంటున్నారా? ఈ 21 దినాల ఉపవాస దీక్షలో మన పితరులన్నా ఉన్నారు. బ్రతుకుటు క్రీస్తే, చావైతే లాభం. దేవుడు మేలు చేసినా దేవునికే స్తోత్రం, మేలు చేయకపోయినా దేవునికే స్తోత్రం. అలా ఉండాలండి మనము. ఓకే, మనం చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనములు. ఒక్కొక్కటి చదవండి. నేను నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. హల్లెలూయా. చూడండి ఎంత శ్రేష్టమైన వాక్యం. ఇష్టమైన ఉపవాసం ఎవరు ఎదుట చేయాలి? నేను అంటున్నాను, మనుషులు ఎదుట చేస్తే ఏమొచ్చిద్ది? ఏమి రాదు. నాకు మీకు చెప్పాను కదా, ఒక బ్రదర్ వెళ్ళి ఒక సిస్టర్కి చెప్పిన, ఒక సిస్టర్ వెళ్ళి బ్రదర్కి చెప్పిన, నేను ఉపవాసం ఉంటున్నాను, నా పరిస్థితులు ఇది, అందుకే ఉంటున్నాను అని మీరు చెప్పుకోకూడదు. ఇష్టమైన ఉపవాసం ఎందుకు చేయాలి? ఎవరు ఎదుట చేయాలి? దేవుని ఎదుట చేయాలి. యెషయా ప్రవక్తతో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను సృజించిన దేవుడు, నిన్ను నన్ను కనిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆకలి కొన్న వారిని ఆహారం పెట్టాలంట. మనం ఆకలి కొన్న వారికి ఆహారము పెట్టాలి. మన రక్త సంబంధంలో వచ్చినప్పుడు మొహం ఇట్ట చెప్పుకోకూడదు. మన రక్త సంబంధులే, మన బంధుమిత్రులే వస్తారు. కొన్ని ఏమంటారు, కొన్ని మాటలు వస్తాయి. ఆ మాటలు ఎవరు పుట్టిస్తారో కూడా తెలుసు. కాబట్టి ఆ మాటలు మనం మనసులో పెట్టుకోకూడదండి. మన రక్త సంబంధులు, బంధుమిత్రులు, ఒకవేళ నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావా, నీ బంధువు, నీ రక్త సంబంధు డౌన్లో ఉన్నాడా, ఆహారం లేని స్థితిలో ఉన్నాడా, పిలువు, తన ఇంటికి ఆహారము పెట్టు. ముఖము తిప్పుకోమాకండి. దేవుడు ఒక్కసారి నీ ముఖము తిప్పుకున్నాడు అనుకోండి, ఏమన్నా ఉందా? ఎందుకు పనికిరాం మనం నిజముగా. అందుకనే తన రెక్కల బాహువును చాపి మన పట్ల కార్యము చేయునుగాక. ఆమేన్. తన బాహుబలం ఎంత మాత్రము తక్కువగా లేదు, కొరచగా లేదు. అటువంటి కార్యములు మన పట్ల చేయాలంటే, ఇష్టమైన ఉపవాసం మన దేవుని ఎదుట ఉండాలంటే ఎలా ఉండాలి? ఆకలి కొన్న వారిని ఆహారం పెట్టాలి. ఇంట్లో వాళ్ళకే కాదు, బయట వాళ్ళకి కూడా పెట్టాలి. నేను ఒకటే చెప్తున్నా,
ఏ వ్యక్తి అయినా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా కానీ, ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మనుషుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, క్రీస్తును నిజరక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఉపవాసమును మీరు దేవుని ఎదుట ఉన్నప్పుడు మనుషులకు కనపడకూడదు, దేవునికి మాత్రమే కనపడాలి. హల్లెలూయా. నీ ఉపవాసమును ప్రీతికరంగా ఉండును గాక. ఆమె మీ పక్క వారికి భుజము తట్టి చెప్పండి, నీ ఉపవాసము దేవుడు చూస్తున్నాడు, నిశ్చయముగా మంచి పంట నువ్వు కోస్తావు. ఏ నామమున? యేసు నామమున. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలంట. రక్త సంబంధులు ఎదుట, బంధుమిత్రులు ఎదుట మన ముఖము తిప్పుకోకూడదు. నెక్స్ట్ చదువు అమ్మా. దిక్కుమాలిన భేదలను ఇంటి చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు మనకు వస్త్రములు ఇచ్చుటయు. చాలు. బేదలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అవునా కాదా? ఎలా ఉంటారు? దిక్కుమాలిన స్థితిలో ఉంటారు, అవునా కాదా? వాళ్ళకి అన్ని వసతులు ఉంటాయా? ఏంటండి ఉంటాయా? మనకలాగా ఇల్లు, మనకలాగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, టయానికి ఫుడ్, టయానికి బెడ్ అన్నీ ఉంటాయా? ఏముండవు. అందుకని లేఖనం సెలవిస్తుంది, దిక్కుమాలిన వారికి అనగా ఏమి లేని వారిని ఏమంటారు? ఏ దిక్కు లేనివాడు ఎక్కడికి వెళ్తాడు? ఏ దిక్కు లేనివాడు ఎక్కడ తిరుగుతాడు? రోడ్ల మీద తిరుగుతాడు. నిజమే, నిజమేనండి. ఏ దిక్కు లేనివాడు ఎవరికి ప్రార్థన చేస్తాడు? దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏ దిక్కు లేని స్థితిలో అతను ఎలా ప్రయాణిస్తాడు? తనకి ఇష్టమైన దారిలో వెళ్తూ ఉంటాడు. అలాంటి వారిని మనం ఇంట చేర్చుకొని మనం ఆహారం పెట్టాలంట. వస్త్రం లేని వారికి వస్త్రమును కట్టాలంట. కొంతమంది రోడ్ల మీద వస్త్రం లేక తిరిగి వెళ్తారు. అలాంటి వారికి మనం చేర్చుకుని వాళ్ళకి వస్త్రం ఇవ్వాలి. నిజమేనండి. నేను సేవలోకి రాకముందు, ఇది నా గొప్పతనం ఏం కాదు, పరిశుద్ధాత్మ దేవునితో నేను అనుబంధము, ఉపవాసం నుండి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. ఒక 4 years బ్యాక్ ఉపవాసం నేను ప్రేయర్ చేస్తూ ఉండగా వెంటనే దేవుని ఆత్మ నన్ను బయలుపరిచింది. న్యూటన్ దీనులు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళకి ఆహారం పెట్టానంగానే. నేను విజయవాడ నుంచి వస్తున్నా, ఏదో పని మీద చర్చికి వెళ్ళి వస్తుంటే ఇంటికి ఒక ఆమె రోడ్డు మీద ఉంది. అయ్యా ఆకలేస్తుంది, అన్నం పెట్టి, నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా అమ్మ ఆ రోజు పండగ, క్రిస్మస్ పండగ, భోజనం అయి వండింది. నేను వెంటనే అవి తీసుకొని వెళ్ళి గబా వెళ్ళిపోయి, నైట్ టైం అప్పుడు వెళ్ళిపోయి ఆమె ఎక్కడుందో వెతుక్కుంటా దిక్కులేని వాళ్ళలాగా ఆమె ఎక్కడుందా అని ఎక్కడ పడితే అక్కడ ఎతికా, ఎక్కడా దొరకలా. చివరికి గన్నవరంలో ఒక చోట దొరికింది. 11:30-12 ఆ టైంలో కనబడి అమ్మ ఇదిగో ఆహారం తిననన్న. నిజంగా నేను చెప్తున్నా, ఆమె తాగేసి ఉంది. ఎవరో ఇచ్చారంట తాగమని. కానీ నాకు అనిపించింది ఆమెకి ఇచ్చి కొంత నాకు ప్రేరేపణ ఇచ్చి వెళ్ళిపోయా నేను, వస్త్రములు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నా మనసు ప్రేరేపించింది, అయ్యో నేను ఇచ్చిన ఈ ధనం, నేను ఇచ్చిన భోజనము, నేను ఇచ్చిన ఈ షెల్టర్, ఇవన్నీ ఆమె తాగుమోతా అని నాకు అనిపించింది. మామూలుగా ఎవరికైనా అనిపించింది కదా. నేను ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేస్తుండగా దేవుడు నాతో వెంటనే మాట్లాడిన హృదయంతో, లేదు నువ్వు రహస్యముగా ఇచ్చావు కాబట్టి నేను నీకు రహస్యముగా నేను నీకు ఇస్తాను. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కానీ మనకు అనవసరం అండి, మనం సహాయం చేసామా లేదా, అర్థమవుతుందా? వాళ్ళ హృదయం ఎలా ఉన్నా కానీ మనం పట్టించుకోకూడదు. కానీ వస్త్రము లేని వారికి మనం వస్త్రము ఇచ్చేదుముగాక. ఆమె అటువంటి క్రీస్తు మనసు యేసునామమున మనలోకి వచ్చునుగాక. ఆమె యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రం తీసుకొని చీట్లు వేసారే లేదా? వేసారు. విలువైన వస్త్రం. చివరికి ఏ వ్యక్తికి అయితే వచ్చిందో ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి రక్షించబడ్డాడు. హల్లెలూయా. అలాగే క్రీస్తు మనసును మనం ధరించుకున్నప్పుడు లేని వారికి మనం వస్త్రం ఇచ్చేదుముగాక. ఆమేన్. ఆహారం లేని వారికి ఆహారం పెట్టుదుముగాక. హల్లెలూయా. రోగుగా ఉన్నవారు మన ఇంటర్ని చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన వైద్యం మనం అందించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి. కనబడినప్పుడు వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. క్వశ్చన్ మార్క్ ఎందుకుందో తెలుసా? నువ్వు ఉంటున్నావా అని. నేను ఉంటున్నానా? నీవు ఉంటున్నావా? మనందరం ఉంటున్నావా?
అని క్వశ్చన్ మార్క్ దేవుడు అక్కడ పెట్టాడు. ఒకవేళ నువ్వు ఉంటున్నావు అనుకో, నేను ఉంటున్నాను అయ్యా అని జవాబునివ్వండి. మీ హృదయంతో దేవుని ఎదుట జవాబు ఇవ్వండి. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించు. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. చాలు. ఎలా చేస్తే? పైన అన్నీ చేసుకుంటూ వస్తే నువ్వు ఎలా ఉంటావు? వెలుగు వలే నువ్వు ఉంటావంట. ఎన్నాళ్ళు నువ్వు చీకట్లో ఉన్నావా? కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేసావనుకో, ఎవరు ఎదురు చేయాలి? మొదటగా దేవుని ఎదుట చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట ఉపవాసం ఉన్నావు అనుకోండి, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ గాడ్ ఇన్ ఎవ్రీ టైం, ప్రతి సమయం మనం దేవుని స్తుతించదుము గాక. ఆమేన్. ఓకే, ఇలాగూ చేసిన యెడల మీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును. వెలుగు ఉదయించదా? ఉదయించదా? చంద్రుడు కాంతి వస్తుందా లేదా? కాంతి వస్తుంది. చంద్రుడు కాంతి ఇస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తుంది. మనం ఎలా ఉండాలి సహోదరి సహోదరుడా? మనము దేవుని చెప్పినట్టు, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మనం అనుసరించిన యెడల, దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేసినప్పుడు మనం ఎలా ఉంటామంటే, వి విల్ బి ది బ్లెస్సెడ్. మనం ఆశీర్వదించబడతాం. మనం తెల్లగానే ఉంటాము కానీ తోగ్గా ఉండం. నువ్వు ఇతరులకు పెట్టే విషయంలో నువ్వు పెట్టావనుకో, దేవుడు నీకు ఏ టైంలో అయితే నువ్వు కొదువుగా ఉన్నావో నీ కొదువును తీసివేసి సమృద్ధిగా నీటి ఓటలు ఎలా ఉబ్బుకుచూ ఉంటాయో అలా మీరు ఉబ్బుకుచూనే ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఉదయించాలండి. ఏ వ్యక్తి అయినా దేవునిలో ఉన్నవాడు ఉదయిస్తాడు, వెలుగుతో ఉంటాడు. క్రీస్తుని వెలుగుని ఇతరులకి చూపిస్తాడు. ఆహారం లేని వారికి ఆహారం, వస్త్రం లేని వారికి వస్త్రం, పేదవారికి ఇంట చేర్చుకొని సహాయం చేస్తాడు. అర్థమవుతుందండి? అప్పుడు మన యొక్క వెలుగు విస్తరింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఎదుట మన వెలుగు ఫలిస్తుంది. మనుషుల ఎదుట మన వెలుగు కూడా ఉదయిస్తాం. హల్లెలూయా. ఆ వెలుగు ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువు వారిది. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కోసము నా కోసము 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆయనే మన మాదిరి. శరీరాశను ఎదిరించాడు, నేత్రాశని, జీవోడమ్మము, ఈ మూడిటిని జయించిన దేవుడు. కాబట్టి మనకంటే ముందు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాదిరికరంగా మనం ఉపవాసం ఉండదుముగాక. ఆమె యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆహారం లేని వారికి ఆహారం పెట్టారు లేదా? ఆయన యొద్దకు వచ్చిన వారికి అందరికీ ఆహారం పెట్టారు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచారు? 5,000 మంది పంచారు. ఒక్కొక్క టైంలో ఇంకా ఎక్కువ మందికి పంచారు కూడా. 7,000 మందికి 12 గంపలు మిగిలినాయి. అలాగే ఆహారం లేని వారికి క్రీస్తు వంటి వెలుగుతో మనం నింపబడి ఆహారము పెట్టుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మనలో వెలుగుతూనే ఉందనుకోండి, అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. మనలో వెలుగు లేదనుకోండి, అపవాది తంత్రాలతో అంటాం. రక్తసమ్ముల బంధుమిత్రులు ఎదుట సమాధానం ఉండదు. మొహం అటు తిప్పుకుంటాం, ఇటు తిప్పుకుంటాం. కొంతమంది ఎలా దిగుతారు సెల్ఫీ, మొహం ఇటు తిప్పేసుకుంటారు. రక్తసమ్ముల బంధుమిత్రులు ఎలా ఉంటారో తెలుసా? కోపం వస్తే అలాగే తిప్పుతారు, సెల్ఫీ లాగేస్తారు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, క్రీస్తు మనస్సును, క్రీస్తు స్వభావం మనం ధరించుకున్నప్పుడు ఎలా ఉండాలంటే, క్రీస్తు వెలుగు మనలో ఉన్నప్పుడు సమాధానం కలిగి మనం జీవించదుముగాక. ఆమె క్రీస్తు ప్రేమను మన బంధువులు ఎదుట, మన రక్తసమ్ముల బంధుమిత్రులు ఎదుట మనము చూపించదుముగాక. ఆమె హల్లెలూయా. ఓకే, కమ్ కింద చదవండి ఒకసారి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏ అన్ని చేస్తే వస్తే స్వస్థలో? ఒకవేళ 21 దినాల ఉపవాసములో రోగములతో, వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో, శ్రమలతో, శోధనతో ఉన్నారా? నిత్యముగా నిజమైన ఉపవాసం దేవుని ఎదుట మీరు ఉన్నట్లయితే స్వస్థత మీకు శీఘ్రముగా యేసు రక్తమును బట్టి మీకు వచ్చునుగాక. యేసు రక్తములో మీరు విమోచింపబడుదురుగాక. యేసు రక్తములో ప్రతి ఒక్క వ్యాధులు స్వస్థపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి. నీ నీతి నీ ముందర నడుచును. నీ నీతి నీ ముందు నడుచును. ఏమి నడిచిద్ది అంటండి? నీతి. మీరు ఇతరులకు ఆహారం పెట్టారా? ఎవరి నీతి కనిపిస్తుంది? క్రీస్తు నీతి మీ ముందు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం, యేసుక్రీస్తు ప్రభువారి రక్తమును మీరు తినుచున్నారు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము మనము తినుచున్నాము. మన ముందు నడిచేదేంటి? నీతి.
ఆహారం లేని వారికి ఆహారం పెడితే ఎవరి నీతి నడుస్తుంది? మన ముందు నీతి ఎవరు నడుస్తుంది? దేవుని నీతి నడుస్తుంది. వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తున్నావంటే నీ ముందు నడిచేది ఏంటిది? దేవుని నీతి. పేదవారికి నువ్వు చేర్చుకుంటున్నావంటే దేవుని నీతి. ప్రతి ఒక్కటి మనము క్రీస్తు మాదిరికరంగా మనం జీవించదుము గాక. ఆమేన్. ఇందాక మీకు చెప్పాను, యెషయా గ్రంథం చాలా శ్రేష్టమైనది. ఎవరికైనా అర్థమవుతుంది. వాగ్దానములు, ప్రవచనములు యేసు నామమున మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. అర్థమవుతుందా? కింద చదవండి. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున నీ సైన్యపు వెనుపటి భాగమును కావలి కాయను. చాలు, ఇక్కడ దాకా అర్థమైంది. ఇదేంటి అర్థం కావట్లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఫరోను ఎదిరించి వచ్చారు లేదా? సైన్యముతో వచ్చారా? ఒక్కలతో వచ్చారా? జన సమూహం అందరూ ఒక సైన్యముగా కూడి వచ్చేసారు ఎదిరించి. ఫరో ఏం చేశాడు? తన సైన్యమును కూడా పంపించాడు. వాళ్ళ ముందు నడిచేది ఎవరు? దేవుడైన యెహోవా. వాళ్ళ వెనక నడిచేది దేవుడైన యెహోవా. హల్లెలూయా. దేవుడు కావలి కాస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? భయపడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు కొంచెం భయపడి ఉంటారు ఆ టైంలో. ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యం. ఎవరికైనా భయం వేసిద్ది. ఇన్ని సంవత్సరాలు ఒకళ్ళ కింద బానిసత్వముగా దాస్యము చేస్తూ ఉన్నప్పుడు ఏమొచ్చింది? భయమే వచ్చింది. వాడికి దొరికేమనుకోండి, మనం ఏం చేస్తాడు? ఇంకా చిత్రహింస పెడతాడు. అందుకే కొంచెం భయపడి ఉండొచ్చు. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది, ఎప్పుడైతే మనము నిజముగా మన ఉపవాసమును ప్రార్థన చేస్తామో మన దేవుడైన యెహోవా మనకు కావలిగా ఉన్నాడని మీరు నమ్మండి. హల్లెలూయా. అనగా మీరు ఉపవాసం ఉన్నప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవడమాశ వీటన్నింటినీ ఒక సైన్యము వలె అపవాది మిమ్మల్ని తలపెడతాడు. తలపెట్టినప్పుడు మీరేం చేస్తారంటే, నా ముందు నా నీతి సూర్యుడు ఉన్నాడు, ఈ ఉపవాసముల ద్వారా నన్ను వెలిగిస్తున్నాడు, ఈ ఉపవాసము ద్వారా నా జీవితం మార్చివేస్తున్నాడు, ఈ ఉపవాసము ద్వారా నా పట్ల దేవుడు కావలి కాస్తున్నాడు, తన కన్ను రెప్ప పాప వల్లే నన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలండి. ఈ వాక్యం మన హృదయంలో యేసు నామమున ఫలించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారా? భయపడ్డారు. కానీ మోషే ప్రవక్త విజ్ఞాపన చేశారు లేదా? ఏంటయ్యా మోషే, పిలిచేవు, మమ్మల్ని వదిలిపెట్టేస్తున్నావు. వాళ్ళ దగ్గర ఉన్నా బాగుండేది, చక్క బతికినంతకాలం బతికినా చచ్చేవాళ్ళం. నువ్వు పిలిచావు ఏంటి అని అన్నారు. సనిగారు, గొనిగారు. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు మీరు సనుగులు గొనుగులు కొనకూడదండి. అర్థమవుతుందా? దేవుడు నాకు తోడై ఉన్నాడు. చెప్పండి మీ పక్క వారికి, ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు ఉండే ఉపవాసం మనుషులతో కాదండి, దేవునితో ఉంటున్నారు. కాబట్టి నిత్యముగా ప్రభు మీ ఫలమును అభివృద్ధి పరచును గాక. ఆమేన్. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం చూద్దామా? నిజమైన ఉపవాసం, ఇష్టమైన ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మనం ఎలా ఉంచుతాడు? యెహోవా మాట శ్రద్ధగా విని. ఒకసారి పేజీ నెంబర్ చెప్పండి అమ్మ, ఎవరంత వేస్తారు? 168. చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా 1 నుంచి 14 వచనాలు ఒక్కొక్కటి చదవండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలంటిని అనుసరించి నడిచిన ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎందుకు హెచ్చిస్తాడు దేవుడు? ఇష్టమైన ఉపవాసం ఉన్నాం అనుకోండి, దేవుడు నాకు కావలిగా ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, యేసునామమున దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. యేసునామమున ఈ సంఘమును దేవుడు అభిషేకించునుగాక, హెచ్చించునుగాక. ఆమేన్. నెక్స్ట్ చదవండి అమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అర్థమవుతుందండి? ఉపవాసము, మనం ఇష్టమైన ఉపవాసము దేవుని ఎదుట ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే దీవెనలు యేసునామమున నీ మీద, నీ బిడ్డల మీద ప్రాప్తించునుగాక, అనగా విస్తరింపబడునుగాక, అనగా విశేషమైన
ఆశీర్వాదాలతో మీరు నింపబడుదురుగాక. ఆమేన్. ఓకే. నీవు పట్టణములో దీవింపబడదు, నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము నీ భూఫలము. మనము నిజమైన ఉపవాసం చేస్తే ఎలా ఉంటామండి? మనమున్న పట్టణమైనా కావచ్చు, పల్లెటూరు అయినా కావచ్చు, సిటీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకున్న దాంట్లో నువ్వు దీవించబడతావు. నీ కలిగిన పొలంలో నువ్వు దీవించబడతావు, నీ కలిగిన చేతి పనిలో నువ్వు దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు. అన్ని విషయంలో దేవుడు నిన్ను దీవించునుగాక. యేసునామమున దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. నీ గర్భఫలము నీ భూఫలము. నీ గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు, దుక్కటెద్దులు, నీ దుక్కుట ఎద్దులు, నీ గొర్రె మేక మందలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. మీకు కలిగిన గర్భఫలం యేసునామమున దీవించబడును గాక. యేసునామమున మీకు కలిగిన పాడి, పశువులు, పంటలు, చేతి పనులు, ఉద్యోగములు, వ్యాపారములు సమస్తమును యేసునామమున దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ గంపయు పిండి పిసుకుని తొట్టి, నీ గంపయు పిండి పిసుకుని తొట్టయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. వెలుపలికి వచ్చినప్పుడు దీవింపబడదు. చాలండి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? అన్ని విషయంలో మనం దీవించబడదుము గాక. దేవుని హృదయంలో ఉన్నప్పుడు మనం దీవించబడదాము. ఈ లోకంలో ఆయన మాదిరికరంగా మనం జీవించేటప్పుడు మనం కూడా దీవించబడదాం. హల్లెలూయా. లోపట ఉన్నప్పుడు దీవించబడతారు, బయట ఉన్నప్పుడు దీవించబడతారు. క్రీస్తు హృదయానుసారులుగా ఉన్నప్పుడు మీరు దీవించబడతారు. క్రీస్తు మాదిరికరంగా ఈ లోకంలో మీరు నడిచినప్పుడు మీరు దీవించబడతారు. వెలుపటి అంటే ఈ లోకం. ఈ లోకంలో క్రీస్తు మాదిరికరంగా ఉపవాసం, ఇష్టమైన ఉపవాసం మీరు చేసినప్పుడు నిత్యముగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ కుటుంబంలో కొద్దిగా ఉన్నదా? నూనె పిండే నిత్యముగా మీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక యేసునామమున. ఆమేన్. హల్లెలూయా. ఓకే, చదవండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట. చెప్పాలి. ఏలియా ప్రవక్త ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏ విధవరాల దగ్గరికి వెళ్తారు? సారేపతి విధవరాలు. ఆమె పేరు కాదు, అది పట్టణం పేరు సారేపతి. ఓకే, అక్కడికి వెళ్తాడు. ఆమె ఏముంది? దానికన్నా ముందు ఉపవాసం ఉంది, రహస్యం ఉంది. కాబట్టి తనకు కలిగిన పిండే, చదవండి ఒకసారి. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడను. తనకు కలిగిన పిండే, తనకు కలిగిన కొంచెము నూనె ఏలియా ప్రవక్త వచ్చి బ్లెస్ చేసి, నీటి ఊటలో నీళ్లు, అనగా బావిలో నీళ్ళు ఎలా ఉబ్బుకుచూ ఉంటాయో ఆ పిండి, ఆ నూనె అలా ఉబ్బుకింది యేసునామమున. ఆమేన్. అటు విధంగా మీకు ఏమైనా కొదువుగా ఉన్నారా? అడగండి. ఇష్టమైన ఉపవాసం ఉండి మనుషులు ఎదుట, దేవుని ఎదుట ఉండి అడగండి. నిజంగా చెప్తున్నా, దేవుని ఎదుట ఉండి అడిగితే మీకు ఏది కావాలో అది మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. చదవండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. శత్రువు అంటే ఎవరో కాదు, అపవాదే. అర్థమవుతుందా? ఉపవాసం ఉన్నప్పుడు శత్రువు మనకు దగ్గరగా ఉంటాడు. ఎంత దగ్గరగా ఉంటాడు తెలుసా? చెప్పలేను, ఇంకా అర్థం చేసుకోండి. మన పక్కనే ఉంటాడు. చదవండి అమ్మా. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవును గాక. ఆమేన్. అపవాది ఒక్కడుగా నీ ఎద్దుకు వచ్చాడేమో, కానీ దేవుడు నీతో ఉన్నాడు. అటు ఏ దారి నుంచి ఆ దారి నుంచి యేసునామమున పోవును గాక. హల్లెలూయా. మనం ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ ఇంకా మన కోరికలన్నీ దేవుడు తీర్చిన తర్వాత వదిలేసామనుకో, దేవుని మర్చిపోయామనుకో, మళ్ళీ వస్తాయి ఆ 7 అనగా దయ్యాలు. ఒక దయ్యమే ఎన్నాళ్ళతో నువ్వు బాధపడ్డావేమో, 7 దయ్యాలు తీసుకొస్తాయి అంటాయి. అర్థమవుతుందా? ప్రార్థన చేయకుండా ఉన్నావా? ఎన్నాళ్ళు నువ్వు ఒక దయ్యంతో బాధపడ్డావేమో. ఎప్పుడు కొట్టని భర్త కొడతాడు, ఎప్పుడు కొట్టని భార్య కొట్టిద్ది, ఎప్పుడు మాట్లాడిన బిడ్డలు మాట్లాంటారు, ఎప్పుడు రాని బాధలు, శ్రమలు, శోధలు, ఇబ్బందులు మీరు అనుభవిస్తారు. అందుకనే ఎడతెగగా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ప్రార్థన చేయాలి, విసుగుగా ప్రార్థన చేయాలి. ఆడు ఒక్కడుగానే వచ్చాడేమో. మీరు ఒకవేళ మీ భూమి ఖాళీగా ఉందనుకో, ఎవరో ఒకటి వస్తారు, లేదా ఇది నా భూమి నా భూమి అని 10 మంది వస్తారు. అట్టగా ఆడు కూడా
ఖాళీగా ఉన్నాడు, ఈ ప్రాపర్టీ నాకే ఆయన సాతాను వస్తాడు. వచ్చి మీకున్న భక్తి, మీకున్న శ్రమలో శోధన ఇంకా పెంచుతాడే కానీ తగ్గించడు. భక్తిని పెంచడు, భక్తిని తగ్గిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని ఎదుట ఇష్టమైన ఉపవాసం ఉన్నప్పుడు, దేవుడు అన్ని విషయంలో మనకు తోడయ్యుండును గాక. అపవాదను ఎదురించుడి, సమాధానకర్తయకు దేవుడు సాతాను మీ పాదముల కింద శీఘ్రంగా చితక తొక్కించును గాక. ఆమేన్. హల్లెలూయా. అపవాది మీ పట్ల సాక్ష్యం ఇచ్చును గాక. యేసు నామమున ఈ వాక్యం మీ హృదయములో ఫలించును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. అర్థమవుతుందా? నిజంగా దేవుని ఆత్మ నింపబడిన వారు, దేవుని చిత్త ప్రకారం చేసేవారు ఎలా ఉండవో తెలుసా? పైగానే ఉంటారు కానీ కిందగా ఉండరు. నిజమేనండి. వాళ్ళు కలిగిన కొద్దిగైనా కానీ పైగానే ఉంటారు. అటు విధంగా దేవుడు మనల్ని పైగా ఉంచును గాక. పక్షిరాజు ఎలా ఎగిరితే పైకి, అలా యేసు నామమున మనం పైకి ఎగురుదుము గాక. ఆత్మీయ మనస్థితిలో మనం పైకి ఎగురుదుము గాక. డబ్బు మన దగ్గరికి వచ్చినా కానీ ఆ డబ్బు మన పాదముల కిందే ఉండును గాక. అర్థమవుతుందా? డబ్బు ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఆయన వెళ్ళిపోయాడు చూసావా అంటే వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, క్రీస్తుని మనస్సును కలిగి, మనము క్రీస్తు స్వభావం కలిగి మనం ఉన్నప్పుడు మనం పైగానే ఉంటాం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను కట్టడాలను మనం అనుసరించదుము గాక. మనుషుల విగ్రహం చేసుకోకూడదు. మీకు చెప్పింది అదే. మనుషుల మాట వినకూడదు. మనుషుల మాటను విగ్రహముగా, మనుషులు చెప్పే మాటలు, మనుషులు ఇది చేయి అది చేయి సలహాలు, విమర్శలు ఏదైనా కానీ మన విగ్రహముగా చేసుకోకూడదు. ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ దేన్ని కూడా నువ్వు విగ్రహముగా నువ్వు చేసుకొని సాగిలపడ్డ నమస్కారము చేయకూడదు. మనుషులు కూడా నువ్వు చేయకూడదండి. మనుషులు కూడా కాళ్ళు మనం పట్టుకోకూడదు, మొక్కకూడదు. ఒకవేళ పెద్దవారైన మీకు అభిమానం ఉందేమనుకోండి, హక్ చేసుకోండి, ప్రేమించండి, మొక్కుబడి చేయకూడదు. అర్థమవుతుందా? ఇతరులు మనం సాగిలపడి నమస్కారం చేయకూడదు. నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని మనము సాగిలపడి నమస్కారం చేయకూడదు. ఎజ్రా 8వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది. లాస్ట్ టైం మనం చదువుకున్నా. ఎజ్రా ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి నమస్కారం చేశాడు. ఉపవాసం ఉండి తన రోదనతో ప్రార్థించాడు. హల్లెలూయా. ఓకే. యెహోవా నిన్ను నాతో పాటు చదవండి. యెహోవా, మీ తల మీద హస్తం పెట్టుకోండి. యెహోవా నన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఆమేన్. యెహోవా నన్ను పైవాడుగా ఉంచును గాని కిందవాడుగా నన్ను ఉంచడు. యేసు నామమున ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వాడు వినును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణంలో మేము క్షమించిన ప్రకారం మనస్తులను మీరు క్షమించండి. మమ్మల్ని శోధల నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము, కృప నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మనకు సదాకాలము తోడయండి మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుడు నిత్యముగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. వాక్యానుసారముగా మనం జీవించదుము గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒట్టిగా వచ్చారేమో, కానీ ఇక్కడి నుంచి మీరు ఒట్టిగా వెళ్ళరు. యేసు నామమున దీవెన వర్షములతో మీరు నింపబడి మీ గృహముకు వెళ్ళుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. 13 దినముల మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన దేవుని స్తుతిద్దామండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం, 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 స్తోత్రం.
ఈ 14వ దినము మహిమ నుంచి అధిక మహిమలో పరిశుద్ధాత్మదేవుడు ఆయన శక్తి కలిగిన కార్యములు ఆయన వాక్యముతో ప్రతి సమయమందు మనల్ని బలపరుస్తూ అన్ని విషయములో మనకు తోడై ఉన్న దేవుణ్ణి స్తుతిద్దామండి. స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుని చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అన్ని విషయములో సంతోషంగా ఉండండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.